ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత జోజప్ప గారి మహోత్సవమును కొనియాడుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం వీరి గురించి ఎక్కువగా మాట్లాడదు, కానీ తిరుసభ వీరిని ఎక్కువగా కొనియాడుతూ ఉంది. వీరు పునీతుల వలె గొప్ప గొప్ప అద్భుతాలు చేయలేదు, వేద సాక్షుల వలె మరణించలేదు, క్రీస్తునాథుని శిష్యుల వలె సువార్తను బోధించలేదు. కానీ వీరి జీవితం ఒక అద్భుతం, ఆదర్శం మరియు సువార్త. ఎందుకు సువార్త అంటే, సువార్త మనలో ఏ విధంగా స్ఫూర్తిని నింపుతుందో అదేవిధంగా పునీత జోజప్ప గారి జీవితం మనలో స్ఫూర్తిని నింపుతుంది. ఆయన జీవితంలో సుగుణాలు అనేక తండ్రులకు, భర్తలకు, శ్రామికులకు ఆదర్శం. అహంకారులకు, గర్విష్ఠులకు ఆయన విధేయతలు ఆదర్శం. బిడ్డలను పట్టించుకోని వారికి ఆయన సంరక్షణ ఆదర్శం. నోటి దూకుడు ఉన్న వారికి ఆయన మౌనం ఆదర్శం. కుళ్ళు కుతంత్రాలతో జీవించు వారికి ఆయన నిర్మల హృదయము ఆదర్శం. భార్యలను హింసించు వారికి ఆయన భార్యపై చూపిన ప్రేమ ఆదర్శం. సోమరులకు ఆయన కష్టించి పనిచేసే వ్యక్తిత్వం ఆదర్శం. దోషములను ఎత్తుచూపు వారికి ఆయన సహనం ఆదర్శం. శరీర కోరికలతో జీవించు వారికి ఆయన పరిశుద్ధ జీవితం ఆదర్శం. ఈ పునీతుడు సామాన్యమైన వ్యక్తి అయినప్పటికీ అసామాన్యమైన జీవితం జీవించారు. వేద సాక్షుల వలె మరణించినప్పటికీ వేద సాక్షి వలె జీవించారు. ఆయన జీవించే సమయంలో అనేకమైన అద్భుతాలు చేయనప్పటికీ చాలా అద్భుతంగా జీవించారు. పునీత జోజప్ప గారు పేరు వినపడగానే మనకు టక్కున గుర్తొచ్చేది ఆయన నీతివంతుడు అని. ఎందుకు పునీత జోజప్ప గారు నీతివంతుడు అంటే, మొట్టమొదటిగా పునీత జోజప్ప గారి విశ్వాసం. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించెను, ఆ విశ్వాసం వలన దేవుడు అబ్రహాముని నీతివంతునిగా ఎంచెను అని వాక్యం పలుకుతూ ఉంది. కాబట్టి జోజప్ప గారు నీతివంతుడు అంటే ఆయన విశ్వాసం కూడా గొప్పది. కాబట్టి పునీత జోజప్ప గారు నీతివంతుడిగా ఎంచబడ్డారు. ఆయన జీవితం ఎప్పుడూ కూడా ఆయన వ్యక్తిగత నిర్ణయాలతో ముందుకు సాగలేదు, దేవుని ప్రణాళిక ప్రకారం జీవించాడు. ఒక మాటలో చెప్పాలి అంటే పునీత జోజప్ప గారు గాడ్ సెంటర్డ్ పర్సన్ బట్ నాట్ సెల్ఫ్ సెంటర్డ్. గర్భంతో ఉన్న మరియను భార్యగా స్వీకరించు అనగానే స్వీకరించాడు. పుట్టిన బిడ్డకు పేరు పెట్టమనగానే పేరు పెట్టాడు. కుమారునికి పేరు పెట్టడం అనేది తండ్రి హక్కు. పుట్టిన కుమారుడు దేవుని కుమారుడు కాబట్టి తన హక్కును వదులుకొని దేవుడు చెప్పినట్టుగా చేశాడు. తన హక్కునే కాదు, తన జీవితాన్ని కూడా పూర్తిగా దేవునికి సమర్పించుకున్నాడు. అందుకే నీతివంతులు విశ్వాసం వలన జీవించును అని వాక్యం పలుకుతుంది. పవిత్ర గ్రంథాన్ని తూచా తప్పక పాటించిన వ్యక్తి పునీత జోజప్ప గారు. బాలయేసును దేవాలయంలో సమర్పించటం, మరీ తల్లి శుద్ధీకరణ నిమిత్తం దేవాలయానికి తీసుకుని వెళ్ళటం, ఏడాదికి పాస్కా పండుగలో పాల్గొనటం, ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞ ప్రకారమే తూచా తప్పకుండా చేశారు. రెండవది, ఎందుకు ఆయన నీతివంతుడు అంటే ఆయన మరీ తల్లి పట్ల చూపిన ప్రేమ. మరీ తల్లితో వివాహం నిశ్చయింపబడగానే మరీ తల్లిని జోజప్ప గారు ఇంటికి తీసుకుని రావాల్సి వచ్చినది. జ్వాకిమ్, అన్నమ్మ, మరీ తల్లి తల్లిదండ్రులు మరియను చిన్నారిగా ఉన్నప్పుడే దేవాలయంలో సమర్పించారు. వారు వృద్ధులు కాబట్టి కొద్ది సంవత్సరాలలోనే మరణించారు. మరీ తల్లి అనాథగా దేవాలయంలో పెరిగింది. యుక్త వయసు రాగానే ఆమెకు వివాహం జరిపించి అక్కడి నుండి పంపాలి అని నిశ్చయించుకున్నారు. ఎందుకంటే యుక్త వయసులో ఋతుస్రావం వస్తుంది కాబట్టి పూర్వ రోజులలో దీనిని అశుద్ధిగా మైలగా భావిస్తారు కాబట్టి వారు దేవాలయంలోనికి అనుమతించరు. కాబట్టి వివాహం నిశ్చయింపబడగానే పునీత జోజప్ప గారితో పంపాలి అని వారు భావించారు. యూదుల ఆచారం ప్రకారం వివాహం నిశ్చయింపబడిన తర్వాత సంవత్సరం పాటు వివాహం చేసుకోకూడదు, కలిసి జీవించకూడదు. మరీ తల్లికి ఉన్న ఏకైక ఆధారం ఇప్పుడు పునీత జోజప్ప గారు మాత్రమే. అప్పుడు జోజప్ప గారు మరీ తల్లిని ఇంటికి తీసుకుని వచ్చి అన్ని సదుపాయాలను కల్పించి దూరంగా వెళ్ళిపోయారు. ఎందుకంటే వివాహం జరగకుండా ఇద్దరు కలిసి జీవించకూడదు.
ఇతరులు తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంతేకాక పునీత జోజెఫ్ గారి ఇంట్లో ఎవరూ లేరు. ఇక్కడ ఆయన నీతివంతమైన ప్రణాళిక మరీ తల్లిపై శ్రద్ధ మనం గమనించవచ్చు. సంవత్సరం తర్వాత వస్తే మరీ తల్లి గర్భావతి. ఇక్కడ సమస్య మరీ తల్లి డిగ్నిటీని, అంటే ఆమె వ్యక్తిత్వాన్ని కాపాడాలి మరియు మరీ తల్లిని విడిచిపెట్టాలి. అందుకే ఆయన మౌనం. మనం నిజంగా ప్రేమిస్తే మనం ప్రేమించిన వారి వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. మరీ తల్లి వ్యక్తిత్వం, గౌరవం పునీత జోజప్ప గారికి ప్రాణంతో సమానం. పునీత జోజప్ప గారి ముందున్న ప్రశ్నలు విడిచిపెట్టాలి కానీ అఘోరపరచకూడదు. ఎలా? మొట్టమొదటిది అధికారులతో చెప్పటం. అలా చేస్తే మరీ తల్లిని చిన్నారి బాలయేసును రాళ్లతో కొట్టి చంపుతారు. అలా చేయకుండా ఓర్పుతో సహనంతో ఎదురు చూశాడు కాబట్టి ఆయన నీతివంతుడు. ఇద్దరు ముగ్గురితో చెప్పి వదిలేస్తే అందరికీ తెలుస్తుంది, మరలా ఆమె గౌరవానికి భంగం కలుగుతుంది. కాబట్టి ఆయన ఆ విధంగా చేస్తే అందరికీ తెలుస్తుంది. ఆ విధంగా చెయ్యలేదు కాబట్టి ఆయన నీతివంతుడు. వాస్తవంగా ఆయన చెయ్యాలనుకున్నది ఏమిటి అంటే ఎవరికి చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోవటం. ఇక ఎన్నడూ తిరిగి రాకూడదు. ఇలా చేస్తే మరీ తల్లిని గర్భావతి చేసి జోజప్ప గారు వెళ్ళిపోయారనుకుంటారు. అందరూ జోజప్ప గారిని నిందిస్తారు. మరీ తల్లి వ్యక్తిత్వం, ఆమె ప్రాణాన్ని కాపాడటం మాత్రమే కాకుండా ఆ నిందను భరించటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టే ఆయన నీతివంతుడు. ఇది జోజప్ప గారి నుండి మనమందరము కూడా నేర్చుకోవాల్సింది. మనం ప్రేమించిన వారు మనల్ని మోసం చేస్తే మౌనంగా భరించాలి. వారి వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని కాపాడాలి. అగౌరవపరిచే విధంగా 10 మందితో చెప్పకూడదు. అది నీతివంతుని లక్షణము కాదు. మూడవది, ఆయన నీతివంతుడు ఎందుకంటే పునీత జోజప్ప గారు స్త్రీలను గౌరవించే విధానం ఆయన నీతివంతుడని తెలుసుకోవచ్చు. మరీ తల్లిని పవిత్రాత్మ వధువుగా భావించి తను భర్తగా కలిగి ఉండే హక్కులను వదులుకున్నారు పునీత జోజప్ప గారు. మరీ తల్లి దేవుని తల్లి కాబట్టి పునీత జోజప్ప గారికి కూడా ఆమె తల్లియే. మనందరము మరీ తల్లి బిడ్డలము కాబట్టి పునీత జోజప్ప గారికి కూడా దేవుని బిడ్డగా భావించవచ్చు. పునీత జోజప్ప గారికి తల్లి ఏ విధంగా చిన్నతనంలో తనకు సేవలు చేసిందో అదేవిధంగా వృద్ధాప్యంలో కూడా మరీ తల్లి అటువంటి సేవలనే చేసి ఉండవచ్చు కదా. మనందరికీ ఇద్దరు అమ్మలు. ఒకరు భౌతికంగా కనిపించిన వారు, రెండవది మన ఆధ్యాత్మిక తల్లి మరియ తల్లి. అదేవిధంగా పునీత జోజప్ప గారికి కూడా మనం ప్రేమించిన వారిని మనం అమ్మగా భావిస్తాం. పునీత జోజప్ప గారు కూడా మరీ తల్లిని అమితంగా ప్రేమించారు కాబట్టి మరీ తల్లిని తల్లిగా భావించారు. ఇలాంటి జోజప్ప గారి వ్యక్తిత్వం క్రీస్తునాథుని ప్రభావితం చేసింది అనటంలో ఎటువంటి సందేహము లేదు. క్రీస్తు ప్రభు స్త్రీలను గౌరవించే విధానం బహుశా ఆయన నుండే నేర్చుకున్నారేమో. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని అమ్మా అని సంబోధించటం, కననీయా స్త్రీని అమ్మా నీ విశ్వాసం మెచ్చదగినది అని పలకటం, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది అని పలకటం. మనం చాలాసార్లు మరీ తల్లి 7 వ్యాకులాల గురించి ధ్యానించాం. కానీ పునీత జోజప్ప గారు వ్యాకులాల గురించి, వారు పడిన మనోవేదన, తిరుగు కుటుంబం కోసం ఆయన పడిన ఆరాటం మనకు తెలియదు. ఆయన మనోవేదన, ఆవేదన ఏ హృదయం అయితే గాయపడిందో, ఏ హృదయం అయితే స్వచ్ఛముగా ప్రేమను పొందుతుందో లేదా ప్రేమించిందో ఆ హృదయం మాత్రమే పునీత జోజప్ప గారి మనోవేదనను తెలుసుకోగలరు. మొట్టమొదటి వేదన, మరీ తల్లిని పునీత జోజప్ప గారు ఎంతో ప్రేమించారు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఆ విధంగా ఆయన కల ఫలించటానికి సిద్ధంగా ఉంది. కానీ ఒక్కసారిగా ఆయన గుండె బ్రద్దలైపోయినది. ఎందుకంటే తాను ఎంతో ప్రేమించిన ఆమె గర్భం ధరించినది అంటే భరించడం అంత సులభం కాదు. మనం ప్రేమించిన వారు ఇతరులతో మాట్లాడినా, ఇతరుల గురించి మనతో గొప్పగా చెప్పినా మనం తట్టుకోలేం. అలాంటిది మరీ తల్లిని ఎంతో ప్రేమించిన ఆయన ఆమె గర్భం ధరించింది అంటే ఆయన ఎటువంటి స్థితిలో, ఎటువంటి ఆవేదన పడి ఉంటారో మన యొక్క ఊహకే అంతు చిక్కదు. రెండవ వేదన, విడిచిపెట్టాలి అని తీసుకున్న నిర్ణయం. విడిచిపెట్టడం అంటే అంత సులభం కాదు. అదే ప్రేమించిన వారిని విడిచిపెట్టడం అంటే
చాలా కఠినమైన బాధాకరణమైన నిర్ణయం. మరీ తల్లి గర్భం ధరించింది కాబట్టి ఆమెతో పాపపు జీవితం జీవించటం ఇష్టం లేదు. ఇక తెల్లవారిగానే ఇంటిని విడిచిపెట్టి ఇక ఎన్నడూ ఇంటికి తిరిగి రాకూడదు అనేది కఠినమైన నిర్ణయం. మూడవ వేదన, నిండు గర్భావతిని గలిలియా నుండి బెత్లెహేముకు తీసుకొని వెళ్ళటం. మరీ తల్లి కనీస అవసరాన్ని తీర్చలేకపోయాను అనేటువంటి బాధ. కుటుంబ పెద్ద తన భార్యా బిడ్డలకు కనీస అవసరాన్ని తీర్చలేకపోతే ఎంత బాధపడతాడో మనకు తెలుసు. మరీ తల్లి 9 నెలల నిండు గర్భావతి పశువుల కొట్టములో ప్రసవంకు వెళ్ళినప్పుడు ఆయన వేదన ఎలా ఉంటుందో కదా. అంతేకాదు, ఇది సుమారు 150 మైళ్ళు ప్రయాణించాల్సినటువంటి దూరం, అది ఒక గర్భావతితో. 4వ వేదన, సిమియోను ప్రవక్త పలికిన వాక్కులు. తను ప్రేమించిన మరియా హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోవచ్చున్నది. పసికందు క్రీస్తు భగవానుడు ఒక వివాదాస్పద గుర్తుగా నియమింపబడి ఉన్నాడు అనగానే వారికి ఏమి జరుగుతుందో, ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియక కంగారు పడి ఉండవచ్చు అనటంలో సందేహం లేదు. ఒక ఖడ్గము భవిష్యత్తులో ఆమె హృదయంలో దూసుకొని పోతుంది అన్నారు. కానీ ఆ మాట విన్న సమయంలోనే పునీత జోజప్ప గారి హృదయంలో ఒక ఖడ్గం దూసుకొని పోయినది అనటంలో ఎటువంటి సందేహము లేదు. 5వ వేదన, దూత హెచ్చరిక. హేరోదు ఘోరమైన ఆలోచన. గలిలియా నుండి 400 నుండి 600 మైళ్ళు కలిగిన ఐగుప్తు దేశానికి ప్రయాణమైపోవటం. వారు ఎలా వెళ్ళారు అనేది పరిశుద్ధ గ్రంథం తెలియచేయదు. కాకపోతే కొన్ని చిత్రాలను చూసినప్పుడు వారి గాడిదపై పయనించినట్లు చూస్తూ ఉన్నాం. కానీ వారు పేదవారు కాబట్టి అటువంటి సదుపాయం ఉందో లేదో మనకు తెలియదు. ఒకవేళ వారు గాడిదపై ప్రయాణిస్తే రోజుకి 25 మైళ్ళు ప్రయాణిస్తూ 12 రోజులు ప్రయాణం చేసి ఉండాలి అని చరిత్రకారుల అభిప్రాయం. అంతేకాక ఒకవైపు దుష్ట ఏరోదు నుండి ప్రమాదం, మరొక వైపు వన్యమృగాల నుండి, దారి దోపిడి దొంగల నుండి ప్రమాదం. ఇవన్నీ ప్రమాదాలను ఎదుర్కొంటూ వెళ్ళటం అంటే ఎంతో బాధాకరమైన సంఘటనలు. మనం ప్రేమించిన వారికి కష్టం వస్తే అది వారికి కష్టం మాత్రమే, కానీ మనకు మాత్రం నరకం. పరిశుద్ధ పాపు గారు 2020-21 సంవత్సరాన్ని పరిశుద్ధ జోజప్ప గారి మహా సంవత్సరంగా ప్రకటించినప్పుడు ఆదికాండం 43వ అధ్యాయం 55వ వచనమును గుర్తుకు తెస్తూ, ఐగుప్తు దేశంలో కరువు వచ్చినప్పుడు ప్రజలంతా ఫరోరాజు వద్దకు వెళితే ఫరోరాజు యోసేపు వద్దకు వెళ్ళండి, ఆయన చెప్పినట్లు చెయ్యడు అని చెప్పారు. అదేవిధంగా ప్రపంచ తిరుసభలో ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా పునీత జోజప్ప గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన మధ్యత్వ ప్రార్థన ద్వారా మీ అవసరాలు దేవునికి చెరవేర్చి తప్పక నెరవేరుస్తాడు అని పరిశుద్ధ పాపుగారు పలికారు. పరిశుద్ధ పాపుగారు కూడా ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యను ఒక పేపర్పై రాసి నిద్రిస్తున్న జోజప్ప గారి స్వరూపం కింద పెట్టి ప్రశాంతంగా నేను నిద్రిస్తాను అని అన్నారు. మరి పునీత థామస్ అక్వినాస్ గారు ఈ విధంగా పునీత జోజప్ప గారి గురించి పలుకుతారు. కొంతమంది పునీతులు కొద్ది అవసరాలలో మన కోసం మనవి చేయగలుగుతారు. కానీ పునీత జోజప్ప గారు అన్ని సందర్భాలలో, అన్ని అవసరాలలో, అన్ని పనులలో మనకు సహాయం చేయగల సామర్థ్యం కలిగిన పునీతుడని మరి ఆయన కొనియాడతారు. కాబట్టి మనం కూడా అన్ని సందర్భాలలో, అన్ని అవసరాలలో, అన్ని పనులలో ఆయన సహాయం లభించాలి అని ఆయన మధ్యత్వ ప్రార్థన ద్వారా మనం ఆయనను అడుగుదాం. పునీత జోజప్ప గారా, మా కొరకు మనవి చెయ్యండి. ఆమేన్.